హైకోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా పట్టాలు ఉన్న భూముల్లో టీడీఆర్ ఇవ్వకుండా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎలా కూల్చివేతలు చేస్తారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుక్కట్పల్లి నల్ల చెరువులో నిన్న హైడ్రా కూల్చివేతలపై స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించారు. శనివారం, ఆదివారం వస్తుందంటే హైదరాబాద్లో ప్రజలు భయంతో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని, హైడ్రా కమిషనర్ వ్యాఖ్యలకు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని అన్నారు. నిరుపేదలు జీవనోపాధి కోసం చిరు వ్యాపారాలు చేసుకునే వారిపై కొరడా జులిపిస్తారని మండిపడ్డారు. ప్రజలను సంక్షేమ పథకాల నుండి దారి మళ్లించేందుకు హైడ్రా కూల్చివేతలు చేస్తున్నారని మాధవరం కృష్ణారావు ఆరోపించారు. మరి పట్టదారులకు టీడీఆర్ ఇచ్చి స్వాధీనం చేసుకుంటున్నావా, లేకపోతే అట్లనే డైరెక్ట్ చదివి స్వాధీనం చేసుకుంటున్నావా? నేను అడుగుతా ఉన్నాను కమిషనర్ గారిని, మీరు గురవట్టడం స్వాధీనం చేసుకుంటారు, గవర్నమెంట్ ల్యాండ్ అంటేనేమో స్వాధీనం చేసుకుంటారు అంటారు. పట్ట ల్యాండ్ అనేటటువంటి స్వాధీనం చేసే అధికారం మీకు లేదు. ఇది హైదరాబాద్ నగరం డెవలప్ అయింది కాబట్టి హైదరాబాద్ నగరం ఉన్నటువంటి చెర్లలో పట్టదారులు చాలా ఉన్నారు. నేను ఎప్పటి నుంచో కూడా చెప్పాను, గతంలో చెప్పాను, మళ్ళీ మీకు కూడా చెప్తా ఉన్నా. పట్టదారులకు టీడీఆర్ ఇచ్చైనా సరే వాళ్ళకి ఇచ్చి ఆ ల్యాండ్ని ఎక్వైర్ చేసుకుంటే, ఆ ఎక్వైర్ దాన్ని చేసుకున్న తర్వాత దాన్ని డిమాలిషన్ చేసి వాళ్ళకు నష్టపరం చెల్లించి ఆ ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో నలజర్లు చేశారు, ఆ నలజర్లో కూడా దానికి పట్టదారులకు బెనిఫిట్స్ ఇచ్చి అప్పుడు మీరు ఇటువంటి చేయాలి తప్ప, నేను కొన్ని ఛానల్స్ పెట్టాయి, నాకు చాలా బాధ కలిగింది. మరి ఆ ఛానల్స్ కూడా ఆలోచన చేయాలి. నల్ల చెరువుని ఎమ్మెల్యే గారు పక్కకి ఉంది, పట్టించుకోలేరని ఒకటి మీకు కూడా చెప్తాను, విలేకరు చాలా మంది తెలుసు. ఇక్కడ నల్ల చెరువులో మొట్టమొదటిసారిగా 17 చుట్టుముట్టు కట్టేసా, కంప్లీట్ చుట్టుముట్టు కట్టేస్తే జిహెచ్ఎంసీ ద్వారా 2 కోట్లు శాంక్షన్ చేసి చుట్టుముట్టు కట్టేస్తే అప్పుడు హైకోర్టు ఈ కట్ట తీసేయాలి పట్టదారులకు అని చెప్పి జిహెచ్ఎంసీకి డైరెక్షన్ ఇచ్చింది. ఏమని, ఈ కట్ట ఏది వీల్లేదు, ఇది పట్టదారులది, వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి దీన్ని కట్టేయాలంటే ఇమీడియట్గా 4 రోజుల్లో మళ్ళీ జిహెచ్ఎంసీ వాళ్ళే కట్ట తీసేసారు డెవలప్మెంట్. దాని తర్వాత ఎస్టీపీ తీసుకొచ్చాను, 1.5 year కింద 50 కోట్లు పెట్టి ఎస్టీపీ శాంక్షన్ చేశాం. ఇంకా శాంక్షన్ ఉందన్న. ఎస్టీపీ వర్క్ స్టార్ట్ చేసాగానే